ఓకే అండి, నేను మీ దీపిక యాపిల్. ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్గా దంసలపురం కాలనీలో ఉన్నాము. ఇప్పుడైతే ఫాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో అయితే మనం ఉన్నాము. ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడదాము. వాళ్ళు మాట్లాడే పొజిషన్లో కూడా లేరు, చాలా అంటే చాలా నష్టపోయారు. ఒకసారి మాట్లాడదాం ఇప్పుడైతే. సార్ ఎలా ఉన్నారు అంటే అడగకూడదు ఎలా ఉన్నారని, చాలా పరిస్థితి అయితే బాగాలేదు. ఎలా జరిగింది సార్ ఇదంతా? అయితే మొన్న 2 రోజులు అవుతుంది. 2 రోజుల క్రితం అంటే మాకు నైట్ 3 గంటల నుంచి అనమాట. నైట్ 3 గంటల నుంచి దాదాపుగా అయితే వచ్చేసినాయి వాటర్. దాదాపు వచ్చేసినాయి. మేము మా అబ్బాయి మీరు టైంకి పడుకున్నారా సార్? అంటే నిద్రపోయారు? పడుకున్నాం. మా అబ్బాయికి మేలుకు వచ్చేసి మా బాబుకి ఇంక లేచి చూసేసరికి వరద ఆల్రెడీ ఈ మొత్తల కాడికి వచ్చేసింది. మొత్తల కాడికి వచ్చేసి సామాన్ కూడా ఇక మనకు అవకాశం లేదు, ఎవరు కూడా మనకు అందుబాటులో లేరు కదా. ఆ టైం 3 అందుబాటులో లేదు. ఇక నాన్న ఇది పొదేసిన అంటే నాకు మన 3 రోజుల మంటి జ్వరం బాగా, నేనేం కూడా సహకరించలేను. మా బాబే అంతా ఇక వీలున్నాయి మొత్తం కూడా చిన్న చిన్న సర్టిఫికెట్ కూడా కొన్ని పోయినాయి, అన్ని కూడా పోయినాయి అమ్మ. తర్వాత మిగతా మొత్తం కూడా పైన కొంచెం పెట్టేసాం. పైన అవకాశం ఉంది కానీ లేకుండా అయిపోయింది. ఆల్రెడీ మా అబ్బాయి కొన్ని చదువుతుంటేనే లోపలికి వచ్చేసింది. ఆల్రెడీ లోపలికి వచ్చేసింది, చేయలేని పరిస్థితి అనమాట. మీరు మరి పైన ఉన్నారా? లేవుగా, వెళ్ళిపోయారు. అసలు మాకు అవకాశం లేదు. ఇంకా మొత్తం మేము చదువుకొని బట్టలు కూడా పెట్టే అవకాశం లేదు. ఇంకా మంచం గించం అంతా కూడా డబుల్ కాటు, కూలర్, ఫ్రిడ్జ్లు, ఫర్నిచర్ అన్ని కూడా ఖరాబ్. మేము ఇలా వద్దాం అనుకునేసరికి మేము మొత్తం కాడికి వచ్చేసి ఇంట్లో ఆడికొచ్చేసినాయి. గబ మొత్తం అన్ని చేసి ఇంకా 3 గంటల రాత్రి మేము 4 గంటలకల్లా అమ్మ బయటకు వెళ్ళిపోయినాం. లోపల ఏం జరిగింది మాకు తెలియదు. దాదాపుగా ఉదయం 5:30-6 వచ్చేసరికనే దాదాపుగా అయితే ఇగో ఇది మునిగిపోయింది గేటు. చూస్తున్నారు ఎంత హైట్ గేట్ కూడా మునిగిపోయింది. ఆ గేట్ కూడా మునిగిపోయింది, వల్ల పడలేదు. ఇంకా అక్కడ ఆడిపోయేసేసినాం. ఆడిపోయి వాటర్ మా ఇల్లు ఏం జరిగిందా? మీకు మాట్లాడడానికి వాయిస్ కూడా రావట్లేదు, అసలు మీకు ఓపిక కూడా లేదు. చాలా అంటే చాలా బాధాకరం అన్నమాట. ప్రదేశంలో చాలా నష్టపోయింది అమ్మ ఇదంతా. మీకు ఎవరైనా సాయం చేయడానికి వచ్చారా? ఎవరు ఇంతవరకు అయితే ఒక్కళ్ళు అధికారులు కూడా రాలేదు, ఎవరు రాలేదమ్మా. వస్తున్నారు, ఇంకా మాకు ఒక ధైర్యం కూడా చెప్పడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఎవరు వచ్చి ధైర్యం చెప్పి రాసుకోవడం ఏది చేయలేదు. ఉదయాన్నే వచ్చేసి తగ్గిన తర్వాత వచ్చేసి ఇంకెంత ఏం జరిగింది అనేది రాసుకొని వెళ్ళారు. కానీ ఇంతవరకు అయితే ఫుడ్ మెయిన్ రోడ్డుకి వచ్చేసేసి మెయిన్ రోడ్డు కాడ ఇచ్చిపోతున్నారు. కానీ ఇంటికి వచ్చి పరిస్థితి ఎలా ఉంది ఏంది అని చూసి వీళ్ళకి ఎలా ఉంది అనేది మెయిన్ రోడ్ కూడా చూస్తే అయితే చాలా దూరంలో భోజనం ప్యాకెట్లు కూడా తెచ్చే వీళ్ళేకోకుండా అయిపోయిందమ్మా. మెయిన్ రోడ్డుకి వస్తున్నారు, అందిన తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఫుడ్ కూడా అందరికీ అయితే ఇక్కడ అందడం లేదు, అందరికైతే లేదు. వెళ్ళిన వాళ్ళ వరకు తీసుకుంటున్నారు, మీ వెనక ముందు పోతే అయిపోయినాయి అంటున్నారు. మళ్ళీ అంతే పొదేశం. ఇక అలా జరిగిందమ్మా సిచ్యువేషన్ అంతా. మేము కొత్త చేతులతో ఉన్నామమ్మా. మీరు బాధపడకండి, మీకు మా వంతు సాయంగా అయితే మేము చేస్తాం. ఖచ్చితంగా మీ వరకు అయితే సాయం అందేలాగైతే మేము ప్రయత్నం చేస్తాము. మేము ఇంకా మీకు డొనేట్ చేయడానికి కూడా మేము మాట్లాడతాము. తెలిసినంత వరకు, వీలైనంత వరకు పెద్దవాళ్ళతో కూడా మేము మాట్లాడతాము. ఫస్ట్ మీ హెల్త్ అయితే బాగుండాలి. మీ హెల్త్ అస్సలు బాగాలేదు. 5 రోజులు గొంతు కూడా మోసపోయింది. ఈరోజే కొద్దిగా మా అమ్మాయి టాబ్లెట్లు తీసుకొచ్చేసింది. ఇది కూడా చూడలేక ఏమీ లేదమ్మా. పరిస్థితి ఘోరంలో ఘోరం. మొదటిసారి వచ్చింది కానీ ఇంత లేదు. ఇప్పుడు అంతా మొత్తం దూసుకుపోయినట్టు ఉంది. అలా అయిన పరిస్థితి. అంతా రౌండ్ మొత్తం పడిపోయింది, మా వెనక కూడా పడిపోయింది. అంటే ఆగమైన మొత్తం ఆగిపోయినాయి అమ్మ. ఇంట్లో మనకు పరిస్థితి ఏమీ లేదు.
చాలా అంటే చాలా బాధాకరం ఇదైతే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇల్లు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇల్లు అయితే ఇక్కడ ఉంది, కాకపోతే ఫుడ్ అయితే డొనేట్ చేసేది అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలి. ఇక్కడ సందులోకి వచ్చి కూడా ఫుడ్ అనేది అయితే ఇక్కడ ఎవ్వరు అందించట్లేరు అనమాట. అక్కడ రోడ్ మీదకి వెళ్తేనే ఇస్తున్నారు. ఇది కూడా ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి నేను ఇల్లు కూడా చూద్దాం ఎలా ఉందో చూపిస్తాను. ఇల్లు మొత్తం మునిగిపోయింది. దాని తర్వాత టీవీ పూర్తిగా పగిలిపోయింది, కింద పడిపోయింది. బీరువాలో బట్టలన్నీ తడిచిపోయాయి, మొత్తం ఉన్నంతా పేరుకుంది. తర్వాత ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది, ఆ తర్వాత ఏసీ కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, ఇన్వర్టర్ ఖరాబ్ అయిపోయింది, బట్టలన్నీ తడిచిపోయాయి, ఫర్నిచర్ కూడా ఖరాబ్ అయిపోయింది. పూర్తిగా మొత్తం నిర్వసనం ఈ బట్టలతోనే ఉన్నాము. బట్టలన్నీ కోల్పోయాము, అంత నష్టపోయాము. మీకు ఎవరైనా సాయం చేయడానికి కానీ ముందుకు వచ్చారా? ఎవరైనా వచ్చి మాట్లాడడం చేశారా? ఎవరు రాలేదండి, ఎవరు కూడా మాకు సాయం చేయడానికి ఎవరు రాలేదు. ఓకే, మరి మీకు ఫుడ్ అదంతా ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళే తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా బయట పెడుతున్నారు, కానీ అది అందరికీ అందట్లేదు. ఓకే, చాలా అంటే చాలా బాధ అనమాట. చాలా దీనస్థితిలో ఉన్నారు. మీరందరూ అయితే తక్షణం వీళ్ళని ఆదుకోవాలి, ఇక్కడికి రావాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎటు పోయే పరిస్థితి లేదు, ఎటు తల దాచుకునేటట్టు అసలు చాలా అంటే చాలా దీన పరిస్థితిలో ఉన్నారండి దంసలాపురంలో అయితే. అసలు ఎంత బాధాకరం అంటే చెప్పలేము. అగ్రహారం కాలనీలో అసలు చాలా అంటే చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. మొత్తం అన్ని కోల్పోయి 8వ నెంబర్ అగ్రహారం కాలనీ అన్ని కోల్పోయి రోడ్ మీద నిలబడ్డారనమాట. ఏం లేదు, చాలా అంటే చాలా దీన స్థితిలో ఉన్నారు. తప్పకుండా మీకైతే నేను సాయం అందేలా చేస్తాను. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. కారం అన్ని ఉప్పు అసలుకి బియ్యం అని ఒక్కటి ఏమీ లేవు. కట్టుకునే బట్టలు కూడా అన్ని అంతా ఓపెనాయి, తలుపులు ఓపెనాయి, అన్ని కొట్టపోయినాయి మేడం. తలుపులు నెట్టుకొని వచ్చి అన్ని కొట్టపోయినాయి. అందరి ఇళ్లలో కూడా అసలు 8వ నెంబర్ తినటానికి కూడా ఏమేం లేవు. మీరు చేసేది పని వృత్తి బొంతలు కుట్టడం అంతే కదా? ఇక్కడ ఉన్న 8వ నెంబర్ మొత్తం వీళ్ళు చేసే వృత్తి. పాపం వాళ్ళ పేదరికంలో ఉంటూ కూడా అలా బొంతలు కుట్టుకుంటూ చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరినీ వీళ్ళు ఇలా చూసుకుంటున్నారు. ఇప్పుడైతే మొత్తం ఇల్లుతో సహా అన్ని కోల్పోయారు, ఏం లేని దీన స్థితిలో ఉన్నారు. ఒకసారి అయితే మీరైతే వీళ్ళందరినీ ఆదుకోవాలని అయితే వాళ్ళ బాధ అయితే చూడండి. ఒకసారి మీరే చూస్తున్నారు కదా. 8వ బజార్ అమ్మా, 8వ నెంబరు శివరాం బొంతల కొట్టలో బొంతల బజార్. తప్పకుండా అయితే మీ వీడియో నేను రేవంత్ అన్న దగ్గరికి, సీనన్న దగ్గరికి వెళ్ళేటట్టు మీకు హెల్ప్ అందే వరకు అయితే నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీరైతే ధైర్యంగా ఉండండి. చూడండి, కరెంటు బోర్డులో ఇంట్లో కరెంటు బోర్డులో ఈ పాము వచ్చింది, కట్ల పాము. ఇది కరుస్తే ఇంకేమైనా ఉందా? వీళ్ళ పరిస్థితి చూడండి. ఇక్కడ వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, అసలు వీళ్ళు ఎలా ఉంటున్నారు అన్నది దయచేసి ఒకసారి మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించాలి. చూడండి, పాము అయితే ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని చంపారు. చెప్పండి, అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. చాలా అంటే చాలా ఘోరం అండి, చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఓట్లంటే వస్తారు, ఖచ్చితంగా మీరు ఇంత లెక్కలేని తనవా? ఏంది
ప్రాణాలతో చెలగాటం అండి. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా అంటే చాలా ఇప్పుడు కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం పాము తగులుతాయి మీకు దెబ్బకి, మా ఏడుపులు ఖచ్చితంగా తగులుతాయి. మీరు తక్షణమే మా మీద దయ ఉంచి ఇలాంటివి మీరు ఇంకోసారి రాకుండా చూస్తే తప్ప మీరు ఎంతున్నా గానీ దేవుడు ఒక దెబ్బ కొడతారు మిమ్మల్ని. చాలా జాగ్రత్త అండి. గవర్నమెంట్ ఇక నుంచైనా మమ్మల్ని పట్టించుకోవాలి, రావాలి, పరిశీలన చేయాలి. చూడండి, కర్రీ చీకట్లో ఉంటున్నాము, కరెంట్ లేదు, పాములు తేళ్లు నీటి మధ్యనే ఉంటున్నాము. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు కూడా మాకు సహాయం లేదు. ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి ఇంత ప్రైవేట్ వాళ్ళు అందరూ ఇచ్చిపోతున్నారు కానీ గవర్నమెంట్ ద్వారా ఇంతవరకు మాకేమీ లేదు. వచ్చినా కానీ ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నారు, మా వరకు రావట్లేదు. మేము కడుపు మండి ఏడిపోతాం చూసుకొని కానీ మేము ఏడుస్తున్నాం కానీ మాకు ఇచ్చిన పాపం లేదు. 8వ నెంబర్ అండి. అసలు ఎంత అంటే వీళ్ళు ఎంతలో బాధలో ఉన్నారంటే కనీసం వీళ్ళకి ఫుడ్ కూడా రోడ్డు వరకే వచ్చేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఫుడ్ కూడా రోడ్డు వరకే వచ్చేసి వెళ్ళిపోతున్నారు. కనీసం మీ దగ్గరికి ఎవరు వచ్చి అడగలేదా? అసలు అడగలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడలేదు. కొద్దిగా అన్నం కొద్దిగా భోజనం పెట్టిపోతున్నారు కానీ గవర్నమెంట్ అంతవరకు సాయం అయితే సో చాలా అంటే చాలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళైతే. కొంచెం అన్నం సాయం చేస్తారు కానీ గవర్నమెంట్ నుంచి ఏది కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. మనమైతే ఇప్పుడు అగ్రహారం 8వ నెంబర్లో ఉన్నామండి. 8వ నెంబర్ రోడ్లో వీళ్ళ బాధ అయితే అసలు ఎంత అంటే చెప్పలేమన్నమాట. చిన్న చిన్న పిల్లల కాడ నుంచి వీళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఎలా అంటే పాపం వీళ్ళు బొంతులు కుట్టుకుంటూ బతుకుతుంటారు, అది కుడితేనే వీళ్ళకి అనమాట ఇంకా తినడానికైనా ఏదైనా. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళకున్న ఇక్కడ ఇల్లులు మొత్తం కోల్పోయారు, తినడానికి కూడా ఏం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ ఫుడ్ వచ్చినా కూడా మెయిన్ రోడ్ వరకే వస్తుంది, వీళ్ళ వరకైతే ఫుడ్ కూడా వీళ్ళకి అందట్లేదు. వీళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఒక్కసారి వీళ్ళ మాటల్లోనే మీరే వినండి. వచ్చేటప్పుడు అందరం కట్టుబట్టలతోనే పైకి వెళ్ళిపోయినామండి. అన్నీ తడిచిపోయినాయి, కొంతమంది ఇల్లు పడిపోయినాయి. మేము బయటకు ఊర్లోకి పోతే ఉంది, లేకపోతే లేదు. అలాంటి అసలు బయటకు ఎవ్వరు వెళ్ళట్లేదు, ఏమి రావట్లేదు. ఆ చివరి నుంచి ఆ చివరికి పోతున్నాయి, అటుపోతున్నాయి. మాకేం అందరూ మీ దగ్గరికి ఎవరు రావట్లేరా? ఎవరు వచ్చి మీ గురించి ఏం తెలుసుకోవట్లేదు? పంతులకి వెళ్ళే వస్తాయి ఏదైనా అంటారు కానీ మాకేమి రావట్లేదు, ఎవరు రావట్లేరు. ఫుడ్ కూడా మీకు ఇక్కడికి వచ్చి ఇవ్వట్లేరు. 3 రోజుల నుంచి వాళ్ళు కట్టుకున్న బట్టల మీదే ఉన్నారు, ఇంకా బాత్రూమ్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళు తినడానికి ఫుడ్ కొంచెము ఏదో ఒక బట్టలు కట్టుకోవడానికి వీళ్ళకి కొంచెం సాయం చేయాలనేసి అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. దయచేసి వీళ్ళ బాధని అయితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎంత బాధ అంటే అసలు వాళ్ళని చూస్తుంటే మాటలు అయితే నాకు రావట్లేదు అనమాట. చిన్న చిన్న పిల్లల కాడ నుంచి ఇల్లు లేకుండా అన్ని కోల్పోయి అలా నిలబడిపోయి ఉన్నారు. దయచేసి వాళ్ళకు డారాలు వేసుకుని ఉంటున్నారు. అసలు చాలా అంటే చాలా అవునండి. ఇప్పుడు ఒక పాము కూడా ఇప్పుడే వచ్చింది, చంపేశారు. సో వీళ్ళకైతే వీలైనంత వరకు అయితే సాయం అందించాలని అయితే పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరినైతే నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అయితే రేవంత్ అన్న దగ్గరికి, సీనన్న దగ్గరికి ప్రతి ఒక్కరికి చేరి వీళ్ళకైతే సాయం అందించాలని అయితే అన్న నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరైతే వీళ్ళ ఏరియాకి వచ్చి ఒక్కసారి దయచేసి చూడండి వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో
స్థితిలో ఉన్నారన్నదైతే ఒక్కసారి చూడండి. మాటల్లో చెప్పడం కాదు, అసలు చూస్తే అయితే వీళ్ళ బాధలు అయితే కన్నీళ్ళతో అయితే ఇంకా చెప్పలేము, అంత హీన స్థితిలో ఉన్నారు. దయచేసి వీళ్ళకి సాయం చేయండి.